ఐక్యతనాదం శక్తి కేంద్రం. అందరం కదులుదాం, ఆలయం చేరుదాం, అడుగులో అడుగేసి ఐక్యతను చాటుదాం. శనివారం సాయంత్రం 7 గంటల వేళలో భక్తి భావన గుండెలో భరతమ్మ ముంగిట్లో అందరం కదులుదాం, ఆలయం చేరుదాం. ఇంటి దగ్గర ఉన్న ఆఫీసులో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి పాదాలు సాగని 7 గంటల హారతి ఏకమై ఇద్దాం. శంఖనాద ధ్వనులతో దిక్కులు మార్మోగిద్దాం. నియమం మనదైతే గమ్యం సుఖమౌను, ఆలయ ప్రాంగణమే ధర్మరక్షణ నిలయమౌను. ఫిర్యాదులు వద్దు, విభేదాలు వద్దు, హిందువులంతా ఒక్కటని చాటి చెప్పే సమయమిది. భార్య పిల్లలతో కలిసి అడుగు వేద్దాం, మన సంస్కృతి వైభవాన్ని పిల్లలకు నేర్పుదాం. పలకరింపు పెరగాలి, బంధం బలపడాలి, ప్రతి గుడి ఒక శక్తి కేంద్రమై విరాజిల్లాలి. నేడు మనం మేల్కొంటేనే రేపు మనకు రక్షణ. ఐక్యతగా నిలబడితే తొలగిపోవును కష్టాలన్నీ. ఎగతాళి చేసే వారికి మన ఐక్యతే సమాధానం. లోకమంతా వినబడాలి హిందూ ధర్మనాదం. గర్వంగా చెబుదాం నేను హిందువునని, గెలుపు మనదేనని, బర్మం మన తోడుందని. శనివారం 7 గంటలు మరువొద్దు ఈ సంకల్పం. ఆలయానికి వెళ్దాం, చాటుదాం మన విశ్వరూపం. జై హింద్, జై ధర్మం.